మహాప్రభు మీరే నన్ను కాపాడారు బాబాయ్. ఏంటి ఏమైంది? చెయ్యరిగింది సార్. కిందకి వెళ్తే సీటీ రాసిచ్చి పైకి పోన్నారు. ఏంటో వల్గర్ లాంగ్వేజ్. కిందకి వెళ్ళాం, పైకి వెళ్ళాం, మధ్యలో ఆగాం. వాట్ నాన్సెన్స్. పైగా ఇది చీటీ కాదు, ప్రిస్క్రిప్షన్. అలాంటివన్నీ మీ పిల్లకాయలకి చెప్పండి, నాకు వైద్యం చేయండి చాలు. ఇలాంటి చీప్ కేసులు డాక్టర్ ధర్మ డీల్ చెయ్యడా చేయలేడా? కుక్కతో వైద్యం చేస్తా. డియర్ స్టూడెంట్స్, ఈ కేసుని ఎవరు హ్యాండిల్ చేయగలరు? ఎక్సైట్ అవ్వాల్సిన కేసు ఏం కాదు, చీప్ కేస్. ఇంత మూవ్ రాసి పంపించేయి. ఫస్ట్ ఇయర్ లోనే డాక్టర్ అయిపోదాం అనుకోకు, కోర్స్ కంప్లీట్ చేయాలి. ఎరా? అవును సార్. గో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రండి. కన్నారు మీరు రారా? ఫాలో హర్. రిపోర్ట్ ఇవ్వండి. ఇదిగోండి. ఏమైంది? నొప్పిగా ఉందా? ప్లీజ్ కొంచెం ఓర్చుకోండి. I'll just be back. దొరికేసేవరా? ఏం పర్లేదురా, న్యాయం మన పక్షానే ఉంది. ఏంటి పక్షాన? ఆ పక్షిని చూడు, కొడితే పక్షవాత వచ్చి పడిపోతాం. మిమ్మల్ని ఎక్కడో చూసానే. ఛాన్స్ లేదే. లేదు చూసాను. మాహి రాష్ట్ర కాహు ఒరిస్సా. ఒరిస్సా కాదే, ఎక్కడో చూసాను. ఎలా చూస్తారండి? మాది ఒరిస్సా అంటే ఒరిస్సాలో ఉన్న చూసేస్తారా? ఏదో మా కర్మగాలి మీ ట్రీట్మెంట్కి వస్తే రౌడీజం చేస్తారేంటి? మా డాక్టర్ గారు వచ్చారు, మీరు ఆలోచించుకోండి. సారీ, తగ్గిపోతుందిలేండి. ఎందుకంత కేర్లెస్ గా ఉన్నారు? You'll be fine. పెన్సిలిన్ పడుతుందా? అయ్యో, పెన్సిల్ కేం కర్మండి, మామిడి పెద్ద పెద్ద పెన్నులే పడిపోతాయి. I'm talking about an injection. ఓహో, నాకు వేరే విధంగా అనిపిస్తేను. పడుద్ది. డాక్టర్ గారు, ఇంతకీ మీ పేరేంటో చెప్పలేదు. వైష్ణవి. వైష్ణవి గౌతమ్. ఏంటి? అదే డాక్టర్ గారు, నా పేరు గౌతమ్ అని చెప్తున్నాను. మామిడికి పత్యం ఏంటో? అన్ని తినొచ్చు. ఇది వేసుకోండి, హ్యాండ్ కి కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. సాయంత్రానికల్లా తగ్గిపోతుంది. తగ్గకపోతే రేపు రావచ్చా అండి? తగ్గిపోద్ది. మేము మీతో మాట్లాడం. నేను నీతోనే మాట్లాడుతున్నాను. తగ్గిపోద్ది. ఓవరాక్షన్ చేయకండి. పేషెంట్స్ ఎలా బిహేవ్ చేయాలో తెలీదు. ఆవిడ చూడండి, అంత పెద్ద కుటుంబం ఉన్నా ఎంత అనుకుగా, ఎంత హుందాగా, ఎంత సాంప్రదాయబద్ధంగా ఉన్నారు. తాళి కడితే ఇలాంటి అమ్మాయి మెడలోనే కట్టాలి. వాట్? అదేనండి, ట్రీట్మెంట్ అంటే చేయించుకుంటే మీలాంటి అమ్మాయితోనే చేయించుకోవాలి. థ్యాంక్ యూ. అలాగే పదరా బావ, పోదాం. సత్య, ధర్మ ఎందుకు పెట్టావు మా పేర్లు? వీళ్ళేంట్రా క్యాంపస్ లో రౌడీలో తిరుగుతున్నారు ఏంటమ్మా? తగ్గకపోవడం ఏంటండి? న్యాయంగా అయితే ఉదయం 9 గంటలకల్లా ఆఫీసులో ఉండాలండి. అసలు సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు సిమ్టమ్స్ అంటే అండి, బండికి 5th గేర్ వేసి లాగి వదిలితే ఎలా ఉందో అలా ఉందని పరిస్థితి. ఉదయాన్నే 4 మెలకు వచ్చేస్తుందండి. రాత్రి బాగా లేట్ నైట్ అయ్యేంత వరకు నిద్ర పట్టట్లేదు. నమ్మరు, ఏది చూసినా మీరే కనిపిస్తున్నారండి. నేను కనిపించడం ఏంటి? అంటే టాబ్లెట్లు ఎప్పుడు ఎలా వేసుకోవాలో చెప్పారు కదండి, అందుకే మీరు మీ మాట గుర్తొస్తున్నాయని చెప్తాడు. చిత్రం ఏంటంటేనండి, పెయిన్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందండి. ఓకే, ఐ థింక్ ఐల్ చేంజ్ యువర్ కోర్స్. గివ్ మీ ఎ మినిట్, ఐల్ బి బ్యాక్. మీ చెల్లి తెగ ముద్ద చేస్తుందా? కొన్ని రోజులు ఆగాలి మరి. నువ్వే ఏదో చెయ్యాలి మరి. నొప్పి చేతిలోంచి చెస్ట్ లోకి ఎలా వస్తుందిరా? రేయ్, నీకెందుకురా? ఏది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి ఎవరితో పోతే నీకేంటి? పక్కన విషయాలు ఏలెట్టావు అనుకో, ఏళ్ళు కత్తిరిచ్చేస్తానేదో. ఎవరితో మాట్లాడుతున్నావు? ఫ్రెండ్ అండి. ఫోన్ రింగ్ అవ్వలేదుగా? వైబ్రేషన్ లో ఉంది. కొన్ని వైబ్రేషన్స్ తగలాల్సిన వాళ్ళకి తగులుతాయి. హియర్ ఆర్ యువర్ టాబ్లెట్స్. సారీ అండి, నిన్నేదో తప్పు జరిగింది. చిచిచి, ఆడికి సారీ ఏంటండి? ఆడి మీద చేయడమే గొప్ప. ఆడుకుంటు నిండా జబ్బులే. తగ్గకపోతే రేపు రావచ్చా అండి? ఎందుకు తగ్గదురా? ఎందుకు తగ్గదు? తగ్గపోవడానికి వాడికి ఎన్నిసార్లు చెప్పినా. రాయ్, హలో, మీ ఫ్రెండ్ తిట్టుకోండి అంటే బయటకు వెళ్ళి తిట్టుకోండి. బూతులు గీతులు మాట్లాడడానికి అవ్వదు ఇక్కడ. హాస్పిటల్ ఇది, నడవండి. దీన్ని కోస్తే వైజాగ్ మొత్తం సరిపోతారా? మీరు ఆవిడతో ఫ్రెండ్షిప్ కట్ చేస్తే ఎక్కడికో వెళ్ళిపోతారు. నన్ను నమ్మండి. I'll try అండి. మే ఐ కమ్ ఇన్? ప్లీజ్. నమస్కారం డాక్టర్ గారు. అసలు మీరు చంపేస్తాను రోయ్. అసలు ఏమనుకుంటున్నారో వీళ్ళు నా గురించి? అడిగి చెప్పమంటారండి? అడగమన్న వాళ్ళని అడగను. ఆ బాటిని దాన్ని ఎన్ని రోజుల నుంచి అడగమన్నాను, అడిగావు నువ్వు? రా. రండి. దేవతేరా బాబు. ఆ బాటిని కళ్ళకి వచ్చేస్తుంది. సారీ. రెడ్ క్లాస్ డాక్టర్.
చెంపించుకుంటా అన్నావు కదరా. దగ్గరికి వెళ్తే కాలు చేతులు ఆటలేదా? ఇంకెన్నాళ్ళు భయపడతావురా? ఏంటి ఇక్కడెక్కడే తిరుగుతున్నారు? ఇంకా తగ్గలేదా? ఇంకా తగ్గలేదు డాక్టర్. తగ్గలేదా? ఇంకా తగ్గలేదు అంటున్నారు సార్. ఎల్కే బాల్స్ సార్, ఈ కేసు మనం ఏ స్టూడెంట్ కి చెప్పాం? మన వైషుకి డయాగ్నోస్ చేశాను. ఎక్స్రేలో కూడా ఏ ప్రాబ్లం లేదు. స్టిల్ వాడికి తగ్గలేదు. నేను అసలు డాక్టర్ గా ఓకేనంటావా? కాన్ఫిడెన్స్ పోతుంది. ఏయ్, ఎందుకే అంత డల్ అవుతావు? వాడికి నొప్పి లేదు, పాడలేదు. ఊరికే దొంగ మొహాలు వేసుకుని తిరుగుతున్నారు అంతే. చచా లేదే, వాడు ట్రీట్మెంట్కి వచ్చిన ప్రతిసారి పాపం బాధతో విలవిల్లాడిపోతున్నాడే. అవునా? రోడ్స్ రా నేను సింగిల్ చూడు. నీ చేయి తిరిగి స్పిన్ అన్నరా. ఇప్పుడు కుక్లీ వేస్తా, మిడ్ వికెట్ పళ్ళు పట్టది. చూసావా ఇరిగించేత ఎంత బాగా స్పిన్ బౌలింగ్ వేస్తున్నాడో. సెట్ అవుతా ఒరే నిక్కరు బాలేరా. కొప్పలు మునిపోయారా? ఏంటి విజయ్ కొప్పలు మునిగిపోయారా? ఏమైందిరా? ఏమవటం ఏంట్రా? నేను స్పిన్ బౌలింగ్ వేసి క్రికెట్ ఆడుతుంటే వైష్ణవి చూసిందిరా. అవునా? అంత మంచి పని చేసావా? నీ అయ్యా క్రికెట్ ఆడకపోతే చచ్చిపోతావు ఏంట్రా నువ్వు? నువ్వేమన్నా ఐసీఎల్ కాడాలా, ఐపీఎల్ కాడాలా? లేకపోతే నువ్వు ఆడకపోతే చూడనన్నారా? తనకంత రాదా? చెప్తానా కూడా చెప్పరా? చెప్పు. ఇప్పుడిప్పుడే డాక్టర్ ఎదుగుతుందని జీవితంతో ఎందుకు చెలగాటవాడు? ఎందుకాడు? క్షమించాలా? క్షమించడానికి నువ్వు చేసిన మామూలు తప్పేట్రా? వైషు గారు, ఈ తాడిచ్చుకొని ఊరేసి చంపేయండి. మీ వల్ల నేను జైలుపోతాను. మిమ్మల్ని ఎంత క్షోభకు గురి చేస్తాడు వీడు. ఇంకా ఆపండి. ఇదంతా మీరు ఆడుతున్న డ్రామా నాకు తెలుసు. అసలు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను మీకు ఏం అన్యాయం చేశాను? నా కెరీర్ తో ఆడుకుంటారా? ఆడుకోవడం కాదండి, మీరంటే నాకు చాలా ఒక్కసారి కాలేజ్ దగ్గర కనిపించారంటే నరికి పోగులెట్టేస్తానేమనుకుంటున్నారు? డాక్టర్, రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానం. చెప్పండి మీ ఫ్రెండ్ కి. మరుమల్లెలవాన మృదువైన నా చెలి పైన విరిసిన నవ్వుల్లో ముత్యాలే పోగేస్తున్నా. తారకవి ఎన్ని తళుకులు, చాలవే రెండు కన్నులు, మురిసినవి ఎన్ని మెరుపులు, చూసి తనలోని వంపులు. లాగి నన్ను కొడుతున్నా, లాలి పాడినట్టుంగే, విసుగురాదు ఏమన్నా చంటి పాపనా. మరుమల్లెలవాన మృదువైన నా చెలి పైన విరిసిన నవ్వుల్లో ముత్యాలే పోగేస్తున్నా. శిల్పమే ఇక కనబడదే ఆ చైత్రము, ఈ గ్రీష్మము నిన్ను చూడగా సెలవడిగెనులే. సృష్టిలో అద్భుతం నువ్వే కదా, కాదనగలరా? నిమిషానికి క్షణాలను ఓ లక్షగా మార్చేమనరా? అలనాటి యుద్ధాలే జరుగుతాయేమో, నీలాంటి అందాన్నే తట్టుకోలేరేమో. శ్రీరాముడే శ్రీకృష్ణుడై మారేంతలా.
శ్వాసవై ఓ ఘోషవై నువ్వు వినపడవా ప్రతి రాత్రి నువ్వు రేపటి ఓ రూపమై చెలి కనపడవా తీయని ఈ హాయిని నేనేమని కానగలను ధన్యోస్మని ఈ జన్మని ఈ కంకితం ముడిపడగలను మనువాడమన్నారు సప్త ఋషులంతా కొనియాడుతున్నారు అష్టకవులే అంతా తారాగణం మనమే అని తెలిసిందెలా మరుమల్లెల వాన మృదువైన నా చెలి పైన విరిసిన నవ్వుల్లో ముత్యాలే పోగేస్తున్నా తారకవి ఎన్ని తళుకులు చాలవే రెండు కన్నులు మురిసినవి ఎన్ని మెరుపులు చూసి తనలోని వంపులు లాగి నన్ను కొడుతున్నా లాలి పాడినట్టుంది విసుగురాదు ఏమన్నా చంటి పాపనా రేపు ఆ రికార్డ్స్ అన్ని తీసుకెళ్లి డీన్ తో వెరిఫై చేద్దామే. రికార్డ్స్ అన్ని ల్యాబ్ లో ఉన్నాయి. అది కూడా నువ్వా? ఇప్పటి వరకు మన స్టేట్ లో అమ్మాయిల మీద అబ్బాయిలు యాసిడ్ పోయడం విన్నావే గానీ అబ్బాయిల మీద అమ్మాయిలు యాసిడ్ పోయడం ఎప్పుడైనా విన్నావా? ఓ 10 లీటర్ల యాసిడ్ తెచ్చి నీ నెత్తి మీద పోయాలనుందిరా. దట్స్ మై ఫీలింగ్. వాట్ రొమాంటిక్ ఫీలింగ్ అండి. సిగ్గులేదు. నేను మీ వాడినండి. మీరు యాసిడే పోసుకుంటారో తలంబరాలే పోసుకుంటారో మీ ఇష్టం. ఆ చేతిలో తింట్రా తిరుమణాలు ఉన్నాయి అమ్మ అమ్మ తినద్దనుకున్నా అనవసర విషయాల్లో తల ఎక్కువ పెట్టేస్తారా మీరు? ఇది మీకోసం కాదు, ఈవిడి కోసం. వైషు గారు, నేను మిమ్మల్ని బాధ పెట్టాను. దానికి ప్రాయశ్చితంగా మీరు ఆ జోడి ఈ జోడి ఇచ్చి నన్ను కొట్టేయచ్చు. ఈ పాపికి విముక్తి కలగాలంటే మీరు ఈ బొమ్మను స్వీకరించాలి. తీసుకోకపోతే మీ డాక్టర్ డిగ్రీ మీద ఒట్టే చదువన్నా నేనన్నా పిచ్చి యాదవ్కి. హలో హలో పలకడండి. వాడి పేరేంటి? గౌతమ్. హలో గౌతమ్. దేవుడు సొంత మొగిని క్యాగేసినట్టు క్యాగేసింది. మీరు ఈ అల్పుడిని పేరు పెట్టి పిలిచారా? ఇది కళా నిజమా? చూడండి, నేను మిమ్మల్ని ప్రేమించడం కుదరదు. ఎందుకు కుదరదండి? ఎందుకు కుదరదు? స్ట్రాంగ్ రీజన్ ఒకటి చెప్పండి. మా ఇంట్లో పరిస్థితి మీకు తెలీదు. మా నాన్నగారికి ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు. బాబులం తర్వాత అలాగే ఉంటారండి. ఇదేమన్నా జాతీయ సమస్య? అలా ఉండడమే కరెక్ట్. లేకపోతే కూతుర్ని కనేసి రోడ్డు మీద వదిలేసి ఎవరినో ఒకటి తగులుకొని ఎవరితో లేచిపోమని ఎంకరేజ్ చేయరు. ఈ స్టేజ్ లో అమ్మాయిలకి ఇలాగే ఉంటుందండి. ఎవడైనా సర్రైనట్టు తగిలితే అప్పుడు ఆడి తర్వాతే బాబులు బాబాయిలు అన్ని. షట్ అప్. జస్ట్ బీ ఇన్ యువర్ లిమిట్స్. నీకేం తెలుసు మా నాన్నగారికి నాకు ఉన్న రిలేషన్షిప్ గురించి? నాకు అన్ని తనే. హీస్ గాట్ టు మీ. ఆయన లేకుండా నాకు జీవితమే ఉండదు. ఇప్పుడు చెప్తున్నాను, పెళ్లి చేసుకున్నా ప్రేమించినా అన్ని ఆయన తర్వాతే. మీ నాన్నగారిని ఎంతలా ప్రేమిస్తున్నావంటే రేపు పెళ్ళైన తర్వాత నన్ను ఎంతగా ప్రేమిస్తావు? సెన్స్ లేదా? చెప్పింది విను. నన్ను వదిలే, బాగుపడతావు. బాగా ఇచ్చావే, వీడితో ఇలానే ఉండాలి. ఇదిగో వైషు, నిన్నే బాగుపడదామని నేను ప్రేమించాను. నా మాటను గుండెల్లో పెట్టి చూసుకుంటాను. 1, 2, 3 అన్న లోపు తిరిగిందనుకో, పాప గుండెల్లో మనం ఉన్నట్టే. ఏం పర్లేదు, సక్సెస్ వచ్చే ముందు ఇలాంటి తుఫాన్లు ఉమ్ములు సహజం. చూడక బండది కూడా బానే ఉంది. ఏంటండి కొత్త వైద్యం ఏదో కనిపెట్టారంట? చేతులేసి తగ్గించేస్తున్నారంటగా. కాలేజ్ అంతా అదే టాపిక్. అసలు నీకు క్యారెక్టర్ ఉందా? నిన్నటి వరకు అబద్ధాలు, ఈ రోజేమో చేయి విరిచేయడాలు. అదే యాక్సిడెంట్ జరిగిందండి. పెద్ద స్ట్రాంగ్ హ్యాండ్ కూడా కాదు. యూ కీప్ క్వైట్. నేను అమ్మాయిలు పడేయడంలో కొంచెం వీక్ అండి. ఏదో నీతో పరిచయం ఎలా పెంచుకోవాలో తెలియక అలా అబద్ధం ఆడాను. షట్ అప్.